కావాలనుకున్న మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? మాకు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఇప్పుడైతే నరేంద్ర మోదీ పిఎం కావాలా. మళ్ళీ ఇంత ఎన్ని సంవత్సరాలు పిఎం సీట్ వస్తే ఇంత అన్ని పిఎం అన్నీ కొనసాగాలని కోరుతున్నాము. హిందూ బంధువులకు అందరికీ చేసాం. అందరికీ హిందూ బంధువులు అందరికీ దయచేసి బీజేపీకి ఓటేయండి. నరేంద్ర ఎందుకు మోడీ కావాలి? ఎందుకు మోడీ కావాలంటే ఎన్నో అయింది పనులు, ఎన్నో పనులు పెయింటింగ్ పడ్డాయి. ఎన్నో మాటకు బాంబులు లేసు ఏమంటే అల్లా ఇటు హిందూ ఇటు క్రిస్టియన్స్ ఇటు ఇవన్నీ ఇవి లేపు ఎందుకు? అయితే ఈ కాంగ్రెస్ వచ్చి ఒక పాయింట్ వేసింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఇంకొక పాయింట్ వేసింది. ఆ కుటుంబ పాలన చేసిందంట. కుటుంబ పాలన చేసి మీ తెలంగాణ రాష్ట్రం సాధించింది ఎందుకు? మనము దీనికోసమా ఎన్నో ఆఫర్లు పెట్టి అవి చేసాం ఈ చేసాము అవి చేసాము, అవి కన్యం ఈ కన్యం అన్నలు. కానీ ఏం కండిషన్ ఎక్కిమీలు అన్నీ చేస్తామన్నాము. ఏం కండిషనా? నరేంద్ర మోదీ అమలు పెట్టిను. ఎన్నో ఆఫర్ ఉన్నాయి. అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటిని. ఈయన సంఖ్యలు కొట్టుకుంటున్నావు కేసీఆర్ కేటీఆర్. మేమే ఇవ్వటినాం కానీ యాకే ఇవ్వటినావు? నీ అయ్యి ఇవ్వటినా? నీ చెల్లెలు ఇవ్వటిందా? మీ బావి ఇవ్వటిందా? ఇవ్వటిను అంటే సంట ఫాన్సేగా నీ ఇంటి స్పెషల్ ఇవ్వకొచ్చినావుగా. మొన్న అసెంబ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ కంచె ఒకటి, ఆ కంచె ఎందుకు వేపించుకున్నావు? అంటే నీకు తాగడానికి పండుకున్నాకే వాళ్ళకు ఓళ్ళకి అనేకుంటా అవి ఒకటి. ఇప్పుడు ఎన్నో దేశాలు మన ఇండియా కోసము ఎన్నో దేశాలు మనకు పిలుపు ఆటిని. నరేంద్ర మోదీ సార్ వీళ్ళు ఎప్పుడు ఆటిండు మా దేశంకు. ఎన్నో దేశాలు మనకు పిలుపు ఆటింది. అంత మంచికి ఓటేయకోటే మనం ఉండేందుకు చచ్చేందుకు కొండ అయితే అలా కుటుంబంలో చచ్చిపోతే ఇక బ్యాండు బండు అవి దండలు అవి అని చేస్తుంటుందా. సొంత తల్లి చచ్చిపోతే ఓళ్ళకు ఏం డిస్టర్బ్ చేయకుండా, ఏ గవర్నమెంట్కు డిస్టర్బ్ చేయకుండా అని ఒక్కోయే సమాధి చేసుకున్నావు అన్న తల్లికి. అని ఏం బండి పిలుపులు లేవు, ఏం లేవు బండి పిలుపులు లేవు, ఏం లేవు. అయినా ఆ తల్లి చనిపోయింది, వాళ్ళకు ఏం చెప్పలే అని ఆ తల్లికి అన్ననే చేసుకున్నావు. హిందూ రాష్ట్రం ఎట్లా చేస్తాయో ఆ టైప్ వేసింది. మళ్ళా ఎన్నో పథకాలు వచ్చింది. ఎంతో ముసలోళ్ళకు తుసోళ్ళకు అన్ని బియ్యం కానీ మళ్ళా కన్నా మూమెంట్ల ఆ మూమెంట్ ఇస్తా ఏమంటావు? సంఖ్య లేపుతావు. నేనే ఇప్పించిన అని ఇచ్చిన వాళ్ళు సంతరించి నరేంద్ర మోదీ చెప్తే అవన్నీ వచ్చింది. ఇంకొకటి రెండోది ఇంకా పోలీస్ జాబులు. ఆ జాబులు ఏమంటే ఇవి అంటావు లేపిస్తాం మేమిస్తాము. ఎంతోమంది చదువుకున్నోళ్ళు పోలీసు వాళ్ళు, చదువుకున్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. జయశంకర్ పాపాన గ్యాస్ పోసుకొని చనిపోయా తెలంగాణ కోసము. బీజేపీలకు ఖాళీ ఓటేసా. దొంగ కేసీఆర్ కోయండమ్మ సాగుకు లోప వేపిస్తా డైరెక్ట్ చేసి దగ్గర పోయి ఏం న్యాయము? ఒక కోయండమ్మ సాగు లేపిని తెలంగాణ ఉద్యమంలో ఆయనకే గల్లబట్టి లేపు ఏ లెక్కల మొత్తం ఇండియా మొత్తం తెలంగాణ 5 జిల్లా తెలంగాణ ఇంత ఘోరం చేసావు కేసీఆర్ ఒక్కయే. అది ఒక చిన్న ఉంటే గింత బాటం ఉంటే కాల్చాయి అవుతామంట. అయ్యో చిన్న మొలి ఆ కేసీఆర్ లంచోడుకు
ఆ చిన్న మొల్లి ఆ మొల్లి అంటే కాజాయి అనొచ్చు అవి కాజాయి ఉంటే పార్లమెంటే అయిపోవాలంట ఏమంటే మీ అడ్రస్ మీడియాలు అల్లీలు పోతే నీకేం తెలుసు బొంగు నీకేం తెలుసు నేను చెప్పి నువ్వు రాసుకో మీడియాకే ఉంటావు ఏం చేస్తావు వీళ్ళు ఏమని చెప్తే నీకేం తెలుసు బొంగు పోసాము పో అని మీకే ఇవ్వటారు కానీ మీ అలా దమ్మున్నలు వీళ్ళు గచ్చ అనాలా వీళ్ళిసా మీడియోలు ఇస్తా కానీ వీళ్ళిసా ఏమనుకుంటా కొన్ని ఆఫీసర్లు ఉంటారు ఆర్డీఓలు ఎంఆర్లు వాళ్ళు వీళ్ళు సైకులు ఎంతోమంది ఉన్నారు అయినా వాళ్ళ మీద కేసులే మళ్ళా ఏమంటే అలా రైట్ హ్యాండ్ ఉంటుందా ఇది చూసుకుంటే మంచిగా మంచి అంటారు ఇటు మీటింగ్ అయిపోయి అని తీసుకుపోలే పోయేస్తాడు అంటే ఈ యాగేసింది అది చట్టము ఓలిచ్చిండు ఇప్పుడు ఆమె పేరు ఏమని ఇండి మన 2 రాష్ట్రాల ఆమె పేరు కొంచెం చెప్పాలా మన 2 రాష్ట్రాల ఆమె పేరు ఉన్నాయి ఇది కాదు 2 రాష్ట్రాల మాయటమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆమెకి కాలేదని అనే కుక్క పట్టుకొని అనే కళానికి ఈయనకి ఏం సిగ్గు నమ్మియా ఈమె లేని లేఖలు పడడానికి ఆమెకి కలవు ఈయన ఏమకు ఆనియా కలిసింది ఆమె ఆనియా కలిసింది అయ్యే కలిసింది ఈట మన జీతాలు కవిత లిక్కర్ కేసు ఏమైంది కవిత లిక్కర్ కేసు అంటే ఇప్పుడు అయ్యున్నావుగా అవి ఇంకా కొన్ని ఆఫీసర్లు ఉంటాడుగా ఆ ఆఫీసర్లు ఏం చేసిందంటే ఇప్పుడు నేను ఏమన్నా చేస్తా కేసులు అటు ఇటు చేయండి ఎట్లా వేసింది వస్తాయిగా అప్పుడు మళ్ళీ బంద్ అయిపోతాయి అప్పుడు మేము ఓటింగ్ వేస్తాము అప్పుడు మళ్ళీ అవి పెయింటింగ్ అవుతాయి అప్పుడు మళ్ళీ ఇంటకు పోసొస్తాయి దానికి ఇబ్బంది ఏమున్నాయి జైల్లో పెడతాడా మోడీ కంపల్సరీ తెలంగాణ సీఎం కావాలా మొత్తం కుటుంబ పాలన నాశనం అవుతాయి ఎవరు కావాలి తెలంగాణ సీఎం అవి టాటా సంగతి ఇప్పుడు ఇప్పుడైతే దాని నీకు ఎవరు ఇష్టం బీజేపీలో ఇప్పుడు ఇష్టమే వాళ్ళు ఇష్టమే నువ్వు ఎవరు కావాలనుకుంటున్నావు దేనికి సీఎం అవి పార్టీ కన్ఫర్మ్ చేసాయి దానికి ఏం చెప్పలేము మేము పార్టీ ఎట్టంటే మేము అట్ట అయితే ఇంకొకటి ఈ కేసీఆర్ కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఉన్నాక ఈ ఏం పనులు ఉన్నాయో అవి కానిసుకుంటే మంచిగా కానీ పోతే వీళ్ళు బొండలు పోటలు మళ్ళా తెలంగాణ పోలీసులు కొంతమంది ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పి చేయాల్సింది కొందరు కేసు చేయకుండా రేవంత్ రెడ్డి మంచిగా ఎత్తలేడా రేవంత్ రెడ్డి అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాం మేము చెప్పే పనులు మేము చేయటినాము మేము ప్రతి స్కీమ్ ఇవ్వటినాము అల్లే డబుల్ బెడ్రూమ్ అన్నారు అయ్యేటి పోయింది వాళ్ళు పాటే ఉన్నాయి అవి పాట ఇండమా ఉన్న పనులు అవే కాపీ చేసి పెట్టా మళ్ళీ కేసీ ఏం చేసా డబుల్ బెడ్రూమ్ పెట్టినాము అవి వాళ్ళు పెట్టిండు నాయన మళ్ళీ పెట్టిండు రేవంత్ రెడ్డి చేపిస్తాను అవి వాళ్ళు వేసా నాయన మళ్ళీ వేసా కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు పాలన లేదా ఇప్పుడైతే అన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన 3 నెలలు ఎలా చేసిండు మంచి అనిపించిందా ఇప్పుడైతే మాకైతే ఎట్టున్న జాగా అట్టనున్నాయి ఏ కుప్ప ఉన్నో ఆ కుప్ప అట్టను ఎమ్మెల్యే వాళ్ళు మా ఎమ్మెల్యే ఇప్పుడు అయితే మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న మంత్రి సోమశెట్టి నిజామాబాద్ జిల్లా బోగను మాట అయింది మొన్న ఇంకా సంవత్సరాలు కాలే
మొన్న కమిటీ అయింది అట్టా ఇంటెన్ క్వశ్చన్స్ ఏమని ఉంటే చెప్పు నేను అవుతా. ఎమ్మెల్యే అని యానుంటే మూసా అని అయిపోయాడు. అప్పట ఉండే ఇప్పుడు మూసా అని అయిండు. యాను ఒక దగ్గర ఉంటావు అలా సైట్లో ఉన్నావు పని చేపిస్తావు అంతే అట అయి సంగతి. లెజెండ్ టీవీ మీడియా నాయకులకు, తెలంగాణ మీడియాకు, అన్ని మీడియాలకు ఒకటే ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ మీడియాకు మా బీజేపీ పార్టీ నుంచి అందరికీ శుభాకాంక్షలు. అట్టనే అందరూ ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీని గెలిపించాలని కోరుతున్నాం. జై బీజేపీ, జై శ్రీరామ్.